శ్రీ ప్రోటోకాల్ పక్కన పెట్టి మొట్టమొదటిగా మనకు ముఖ్య అతిథులు శ్రీ లాయర్ సూరిబాబు గారు, అలాగే రవిరెడ్డి గారు, విశాఖ బాడీ బిల్డింగ్ అండ్ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాజారావు గారు, అలాగే సెక్రటరీ కోటిరెడ్డి గారు, అట్లాగే నేషనల్ జడ్జి, అనేకమైన సెలబ్రిటీ కోచ్, విశాఖకు తలమానికమైన మా ఈశ్వర్ గారు, అట్లాగే పెద్దలు చిన్నబాబు గారు, మన అనకాపల్లి సెక్రటరీ బాబీ గారు, అట్లాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి చెందిన నా సహోదరులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో చిన్నోళ్ళైనా కూడా వయసులోని తల వంచి నమస్కారం చేయాల్సింది బౌన్సర్స్ అసోసియేషన్ విశాఖపట్నం సభ్యులకి, అట్లాగే ఈ కార్యక్రమానికి దాత శ్రీ శివగారు. వయసులో చిన్న ఆయన కానీ మనసు చాలా పెద్దది. ఎందుకంటే ఆర్థిక అవసరాలు ఎంత ప్రాముఖ్యత వహిస్తున్నాయో సమకాలీన సమాజంలో మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నాను ఈ కళని ఆదుకోవడం కోసం అంటూ ముందుకు వచ్చి అత్యధిక పారితోషికం ఇంచుమించుగా 1,70,000 రూపాయలు కేవలం మొదటి 2-3 స్థానాలకి, అలాగే 10 గ్రూపులకి మొదటి 2-3 స్థానాలకి అపారమైన పారితోషికాలతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా, అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మంజంలో ఉంది పరిస్థితిలో ఇంత దాతృత్వంతో వచ్చిన మొట్టమొదటిసారిగా ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విశాఖ బౌన్సర్స్ అసోసియేషన్ సభ్యులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్కి వచ్చేటికి వల్ల బౌన్సర్స్ అనగానే టైం అకాలమైన భోజన సదుపాయాలు లేకపోతే అకాలంగా తీసుకోవడం వల్ల కొంత ఇదవుతారు, కానీ ఫేడ్ అవుట్ అవుతారు. బట్ ప్రతి సభ్యుడు కూడా చక్కగా ఉన్నారు, మంచి శరీర సౌష్ఠ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి వాళ్ళు అభినందిస్తున్నారు అందరినీ కూడాను. అలాగే ఈ బాడీ బిల్డింగ్ పోటీలు అంటే ఏంటి, అసలు ఎందుకు మనం చేయాలి అంటే రెండు విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను. మొట్టమొదటిగా శరీర సౌష్ఠవం అన్నది, అలాగే ఆరోగ్యం తాలూకా ఒక స్తంభం లాంటిది. దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధిగా పాటించాల్సిన అవసరంగా అనేకమైన జిమ్ములు, కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత, అంటే ఇంతకుముందు వరకు కూడా 40 సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయకూడదు డాక్టర్లు చెప్పేవారు. కానీ మేము అప్పుడు కూడా బీయింగ్ సైంటిస్ట్, యాక్చువల్గా నా ఆక్వాకల్చర్ సైంటిస్ట్ కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మజిల్ అంటే మన శరీర కండరం లూజ్ అయితే సర్కోపైన అనే వ్యాధులు గురవుతాము, అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని. సో అందువల్ల ఏంటంటే ఇది ఈ జిమ్లన్నీ కూడా చక్కగా ఈ సర్వీసెస్ పెంపొందించేస్తారు. కానీ 23వ తేదీన మన విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో చక్కటి ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, అక్కడ నిర్వహించబడుతుంది. మార్నింగ్ నుంచి కూడా వేయమెంట్ జరుగుతుంది. అంటే బరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 400 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఐజిఎస్ఎల్ కూడా వెళ్ళిన ఉన్నారు. సో జూనియర్ నేషనల్ ఛాంపియన్లు కూడా ఉన్నారు. చక్కటి బాడీ బిల్డర్లు మన వైజాగ్ వచ్చి శరీర సౌష్ఠవం ప్రదర్శించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ 9 o'clock కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వేయమెంట్, మధ్యాహ్నం వాళ్ళకి భోజన సౌకర్యాలు ఉంటాయి. తర్వాత ఏమో సాయంత్రం 5 o'clock కల్లా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ప్రదర్శన, క్రీడా ప్రదర్శన. సో రాత్రి 10-12 కల్లా, అది 11 కల్లా ముగిసిపోతుంది. ఇది ఏ కేటగిరీ నుంచి ప్రారంభం అవుతుందండి? ఇది యాక్చువల్గా ఏంటంటే 10 కేటగిరీలు ఉంటాయండి. దీంట్లో కూడా బాడీ బిల్డ్ కొట్టకుండా మెన్స్ ఫిజిక్ ఉంటుంది. సో 2 వెరైటీస్ ఉంటాయి. బాడీ బిల్డింగ్లో 10 కేటగిరీలు ఉంటాయి, ఫ్రమ్ 50 kgs to 90 above. అలాగే ఫిజిక్ మోడలింగ్లో 2 కేటగిరీలు ఉంటాయి, 165 సెంటీమీటర్స్ లోపు, 165 సెంటీమీటర్స్ పైన హైట్ ఉన్న హైట్ని బట్టి కేటగిరీ చేస్తారు.